మనకు నచ్చిన డిజైన్ పెట్టొచ్చండి. మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా వచ్చేలాగా నేను చిన్న డిజైన్ పెడతానిక్కడ. అయితే ఇక్కడ చూడండి. లైనింగు, ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ అంతా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ కింద వైపున కూడా పైపింగ్ ఏసుకోవాలి. కింద వైపునొచ్చేసి ఒక్క వరుసుంది. పై వైపున 3 వరుసలుంది. ఇట్లొచ్చేలాగా రెడీ చేసుకున్న తర్వాత మనం డిజైన్ ప్రకారంగా కుట్టు వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మనం హ్యాండ్‌కి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూద్దాము. అంటే ఎంబ్రాయిడరీ మిషన్ గాకుండా మన నార్మల్ మిషన్‌తోనే చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్‌లో గూడా డిజైన్ వేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్‌లో గూడా డిజైన్ వేసుకోవచ్చు. ఎక్కువ మట్టుకు హ్యాండ్స్‌కి 2 హ్యాండ్స్ గూడా డిజైన్ వేసుకోవచ్చనమాట. ఒక హ్యాండ్ పైన నేను వేసి చూపిస్తాను. ఇంకొక హ్యాండ్‌కి నేను రెడీ చేశాను. అయితే ఇక్కడ మనకు నచ్చిన డిజైన్ పెట్టొచ్చండి. మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా వచ్చేలాగా నేను చిన్న డిజైన్ పెడతానిక్కడ. అయితే ఇక్కడ చూడండి. లైనింగు, ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ అంతా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ కింద వైపున కూడా పైపింగ్ ఏసుకోవాలి. బ్లాక్ కలర్ సారీ ఉంది వీళ్ళది. మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ కలర్ పైపింగ్ కూడా వేసేసిన కింద వైపున. సో, ఇక్కడ వచ్చి లైనింగ్, ఒరిజినల్ నేను ఏది డబుల్ ఫ్యూజింగ్ పెట్టి ఐరన్ చేసేసిన ఇక్కడ. చూడండి ఇక్కడ కుట్టు లేదు. ఇది డబుల్ ఫ్యూజింగ్ మధ్యలో పెట్టేసి లైనింగు, ఒరిజినల్ 2 అంటించేసిన అనమాట. ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసేసిన. అయితే మీకు ఒకవేళ డబుల్ ఫ్యూజింగ్ కావాలి అనుకుంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్‌తో పాటుగా 1 మీటర్ అయితే ఇస్తాము. రూ. 70 ఉంటుంది. అది తీసుకొని చూసి మంచిగుంది అనిపిస్తే మీరు ఆన్‌లైన్‌లో ఎంత కావాలంటే అంత పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు నేను దాంతోనే మొత్తం ఐరన్ చేసేసిన. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ మధ్యలో డిజైన్ వేసుకుందాం. మీరు ఎట్లా వేసుకుంటారనేది మీ చాయిస్. బట్ చిన్నగా నేను క్రాస్‌గా డిజైన్ వేసి చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని మధ్యలోకి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒకసారి ఇట్లా రబ్ చేయండి. ఎందుకంటే మనకు మధ్యలో పార్ట్ అని గుర్తుంటుంది ఇట్లా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం డిజైన్ వేసుకోవచ్చు. ఇట్లా స్ట్రెయిట్‌గా వేసుకోవచ్చు. లేదు అంటే క్రాస్‌గా కూడా వేసుకోవచ్చు. నేను క్రాస్‌గా వేస్తాను. సింపుల్ డిజైన్ అండి. ఈజీగా చూపిస్తున్నా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే ఈ ప్రకారంగా మనం కుట్టు వేసుకోవాలి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వరకైతే బాగానే వచ్చు. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు బ్లౌజెస్, డ్రెసెస్ అన్నీ కూడా సీక్వెల్‌గా నేర్చుకోవాలనుకుంటున్నాము. మేము చిన్నగా టైలరింగ్ షాప్ పెట్టి రన్ చేయాలనుకుంటున్నాము. పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి సీక్వెల్‌గా అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మన దగ్గర ఆన్‌లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బ్లౌజెస్ వరకి, డ్రెసెస్ వరకి మీరు సీక్వెల్‌గా రెగ్యులర్‌గా కస్టమర్స్ కుట్టించుకునే బ్లౌజెస్, డ్రెసెస్, ప్యాంట్స్ అన్నీ గూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించి అదే విధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన ఈ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ గాని చేసి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ప్యాటర్న్స్ మాత్రం ఎవ్రీ మంత్ మొదటి వారంలో మాత్రమే 7 రోజులు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ తీసుకుంటాము. ఆన్‌లైన్ క్లాసెస్ మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. అయితే చూడండి. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ సారీ వచ్చింది దీనికి. ఇప్పుడు ఈ డిజైన్‌కి నేను బ్లాక్ కలర్‌తోని వేస్తున్నా. సో, మనకి 4 బాబిన్‌లకి మొత్తం మనం బ్లాక్ కలర్ అనేది దారం ఎక్కించుకోవాలి. ఇప్పుడు బాబిన్ బుట్టానీలో ఒక బ్లాక్ కలర్ ఉన్న ఈ బాబిన్‌ని ఎక్కించుకుందాం. ఇది. సో, ఇప్పుడు దీన్నొచ్చేసి మనకు మిషన్ కింద వైపున పెట్టేసుకుంటాం. ఇది. కింద వైపున సింగిల్ దారం ఉంటుంది. ఈ పై వైపున వచ్చే దారానికి మనం ఒకటి కాకుండా 3 ఎక్కించుకోవాలి. ఈ మూడిటిని మనం పై వైపున ఎక్కించుకుందాం. ఇదిగోండి ఇట్లా పై వైపు నుంచి మొత్తం మనం 3 దారాలు ఎక్కించుకున్నాం. ఈ 3 దారాలతో యాజ్ ఇట్ ఈస్‌గా మనం దారం ఎక్కించుకోవాలి మిషన్‌కి. అయితే ఇక్కడ సూదిలో నుంచి ఇన్ని దారాలు రావు కాబట్టి, ఇక్కడ మనకు ఇది ఉంటుంది గదండీ! దారం ఎక్కించుకునేది. సూదికి దారం ఎక్కించుకునేది ఇది ఒక చిన్న టూల్ ఉంటుంది. ఈ టూల్‌తోని మనం ఈజీ ఎక్కించుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఎక్కిస్తే మనకు రింగ్ వస్తుంది గదా! ఈ రింగ్ లోపల మనం ఇట్లా ఎక్కించేసేయాలి దారాన్ని. ఎన్ని వరుసలున్నా ఈజీగా వచ్చేస్తది. ఇలా. ఇలా పై వైపు నుంచి మనకు 3 దారాలు వచ్చినాయి. మీకు కావాలంటే 4 కూడా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చిక్రం ఉంటుంది కదా! దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి ఇట్లా. కొద్దిగంత లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాబిన్ బుట్ట అని ఉంది కదా! ఈ బాబిన్ బుట్టాని కింద వైపున పెట్టేసుకుందాం. ఇప్పుడు కింద వైపున దారాన్ని పైకి తీసేసుకోవాలి. సో, మనకు కింద వైపున వచ్చేసి ఒక్క వరుస ఉంది. పై వైపున 3 వరుసలుంది. ఇట్లొచ్చేలాగా రెడీ చేసుకున్న తర్వాత మనం డిజైన్ ప్రకారంగా కుట్టు వేసుకుందాం. ఇదేందంటే మీకు కొంచెం చూసుకోండి డిజైన్ ఇది కాకపోతే ఇంకే డిజైన్ అయినా సరే పింట్రెస్ట్‌లో ఉంటాయి. నేనేందంటే సింపుల్‌గా మీకు చూపిస్తున్న హ్యాండ్ డిజైన్. మనం ఎంబ్రాయిడరీ చేయించాలంటే 1000, 1200 అవుతాయి. అదేదో మన దగ్గర ఉన్న మిషన్‌తోనే ఈజీగా ఇట్లా వేసేసుకుంటే మీకు సింపుల్‌గా ఉంటుందన్నట్టుగా నేను చిన్న డిజైన్ వేసిన. డబల్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ 3 దారాలు ఎక్కించుకున్నాం.
అయినా కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే ఏమవుతుందంటే అది చిక్కగా కనపడుతుంది. అయితే ఇక్కడ నార్మల్ దారాలు పెట్టినాం కదా, మీరు కావాలి అనుకుంటే సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. అది కొంచెం షైన్ అవుతుంది థ్రెడ్. అయితే ఇలాంటి డిజైన్స్ వేయాలి అన్నప్పుడు క్లాత్ స్టిఫ్‌గా ఉండాలి. అయితే లైనింగ్ గొడ్జాలు జాయిన్ చేసుకుంటే సరిపోతది. ఇబ్బందేముండది. కాకపోతే డబుల్ ఫ్యూజింగ్ పెట్టినామనుకోండి, కొంచెం బెటర్ అనమాట. డబుల్ ఫ్యూజింగ్ పెట్టడం వల్ల అవి అంటుకుపోతాయి గదా! లైనింగ్ గొడ్జాలు 2 గూడా అంటుకుపోతాయి గాబట్టి, కొంచెం ఈజీగా ఉంటదనమాట. అయితే ఇది హ్యాండ్‌కి చూపిస్తున్నా గదా! ఇదే డిజైను దానికి గూడా ఉంది చూడండి. ఏది మన బ్యాక్ పార్ట్ కూడా చూపించిన. నేను దీంట్లో లాస్ట్‌లో ఇస్తాను మీకు. ఐ కార్డ్‌లో ఇస్తాను. బ్యాక్ పార్ట్‌లో కూడా సింపుల్ డిజైన్ పెట్టుకోవచ్చు. బోట్ నెక్ లాగా తీసుకుంటాం కదా! దాంట్లో డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా మంచిగా నీట్‌గా వస్తదనమాట. నేను ఈ సైడ్ ఏసి చూపిస్తాను మీకు. అటువైపున సైడు మీరు వేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా వీడియో లెంథీ అయిపోతది కాబట్టి, వన్ సైడ్ ఏసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను 2 వైపులా గూడా వేసేసిన. మీకేందంటే ఒక వైపున ఏముందండి 2 లీవ్స్ లాగా ఉంది. ఒక చిన్న ఫ్లవర్ ఉంది గదా! అదే సేమ్ టు సేమ్ ఇటువైపున గూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని, ఈ మధ్యలో ఈ మెయిన్ ఫ్లవర్ ఉంది గదా! మధ్యలో ఫ్లవరు, దానికొచ్చేసి చిన్నగా 3 లైన్స్ లాగా మనం వేసేసుకున్నామనమాట. ప్లెయిన్‌గా అనిపిచ్చింది. కొంచెం కిందికి, పైకి ఇట్లా లైన్స్ లాగా వేసేస్తే ఏమవుతదంటే, చూడ్డానికి కొంచెం లుక్ అనేది పెద్దగా అయిపోతది. ఈ హ్యాండ్ దగ్గర సన్నంగా అయిపోయింది. ఇవేసేసరికి హ్యాండ్ ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. సో, సింపుల్ డిజైన్ అండి. అది షేప్ గూడా అంత పర్ఫెక్ట్‌గా రానట్టుంది. బట్ ఏందంటే, మనం ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్స్ గూడా నార్మల్ మిషన్‌తోనే సెపరేట్‌గా దానికోసమని సెపరేట్ ఖర్చు పెట్టకుండా, ఉన్న దారాలతోని ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అంటే గూడా ఒక రూ. 20 ఉంటుంది. మనం ఆ రూ. 20 గూడా పెట్టలేం. మన దగ్గర ఉన్న దారాలతోనే చిన్న డిజైన్ అనేది పెట్టేసుకున్నాం. మన దగ్గర ఎట్లాగో ఇట్లా చిన్న కుందన్స్, పూసలుంటాయి గాబట్టి వీటిని స్టిచ్ జేసుకున్నా సరిపోతది. లేదంటే గ్లూ గమ్ పెట్టేసి మనం ఇట్లా గమ్‌తో ఐరన్ చేసుకు అంటించుకున్నా గూడా సరిపోతదనమాట. సో, సింపుల్ డిజైన్ అండి హ్యాండ్‌కి. చిన్న డిజైన్. కానీ హ్యాండ్‌కి మోచేతి హ్యాండ్‌కి గూడా ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. సో, ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్సు మనకు చిన్న ట్రిక్స్ తెలవాలి. పై వైపున దారాలు ఎట్లా పెట్టుకోవాలి, డిజైన్స్ ఎట్లా గీయాలి, కుట్టేటప్పుడు పాదాన్ని ఎత్తుకుంటూ రౌండ్ షేప్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఎట్లా కుట్టాలి, చిన్న స్కిల్స్ అనమాట. ఇవన్నీ గనుక మనకు చిన్న చిన్నయి అటెంప్ట్ చేసినామంటే సింపుల్ డిజైన్స్‌ని ఈజీగా వేసేసుకోవచ్చు. అయితే లాస్ట్‌లో ఐ కార్డ్‌లో మీకు బ్యాక్ సైడ్‌లో నేను ఇట్లాంటి చిన్న డిజైన్ పెట్టినా ఇంకా బాగుంది అది గూడా. దాని లింక్ ఇస్తా చూడండి. సో, బ్యాక్ పార్ట్‌లో ఆ డిజైన్, హ్యాండ్‌కొచ్చేసి ఈ డిజైన్. ఒకవేళ షోల్డర్ దగ్గర కావాలి ఫ్రంట్ పార్ట్‌లో అంటే గూడా స్ట్రెయిట్ కటింగ్ తీసుకున్నారనుకోండి, షోల్డర్ దగ్గర గూడా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్‌లో. సో, సింపుల్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉన్న మిషన్‌తోనే, ఉన్న దారాలతోనే వేసేసుకోవచ్చు. సో, చిన్న చిన్న టిప్స్ అనమాట. మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ వీడియోలో టిప్స్. సో, నచ్చిందనుకోండి వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోని ఫార్వర్డ్ జేయండి. ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఓకేనా? అదే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోని వాళ్ళుంటే
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.